Daily. Taste the Daily. చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 25న చిత్తూరులోని నగరవనం పార్కుకు వెళ్లిన ప్రేమ జంటను ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. మొదట విలువైన వస్తువులను దోచుకుని అనంతరం ప్రియుడిని బంధించి మైనర్ బాలికపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు మురకంబట్టుకు చెందిన మహేష్ కిషోర్, సంతపేటకు చెందిన హేమంత్ ప్రసాద్ పై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయిందని డీఎస్పీ సాయినాథ్ వెల్లడించారు. ఈ రోజు నిందితులను ఎస్పీ ఆఫీసు నుంచి కోర్టు వరకు నగర వీధుల్లో నడిపించి తీసుకెళ్లారు. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారాన్ని చేసిన ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి శిక్ష పడేటట్లు చేస్తామని, బాలికకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు ఎస్పీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ వైశాలి. గత 25వ తేదీ అంటే ఈ నెల 25వ తేదీ అయితే మాత్రం చిత్తూరులో ఒక సామూహిక అత్యాచారం అయితే మైనర్ బాలిక మీద అయితే జరిగిన ఘటన చాలా ఆలస్యంగా కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి చిత్తూరు పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి ఘటన అయితే సీరియస్ గా తీసుకొని అక్కడ ఉన్నటువంటి ముగ్గురు యువకులను అయితే మాత్రం గుర్తించారు. ఆ ముగ్గురిని కూడా వాళ్ళది కూడా చిత్తూరులో లోకల్ గా ఉన్నటువంటి మురకంబట్టుకు చెందినటువంటి ముగ్గురిని అయితే ఐడెంటిఫై చేసి వాళ్ళైతే అరెస్ట్ చేసినారు. ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ చిత్తూరులో అయితే ఒంటరిగా ఉన్నటువంటి ఒక అమ్మాయి అలాగే వాళ్ళ ప్రేమికుడు కూడా కలిసి నగర పాలక సంస్థకు చెందినటువంటి ఒక నగర ఉద్యానవనం ఉంటుంది. ఆ నగర ఉద్యానవనంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని అయితే మాత్రం తను కళ్ళ ముందే కూడా అది కూడా పట్టపగలే ఈ నెల 25వ తేదీ అంటే గత నెల 25వ తేదీన సామూహికంగా ముగ్గురు కూడా అత్యాచారం చేసినట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి మురకంబట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారినంతా కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే పోలీసులు కూడా దీనిపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అమ్మాయి కూడా మైనర్ బాలిక కావడంతో పోలీసులు దీనిపైన సీరియస్ గా తీసుకొని వాళ్ళ వివరాలంతా కూడా తెలుసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగింది ఏంటి అన్న వివరాలను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం డిఎస్పీ కూడా అలాగే ఎస్పీ వీళ్ళు ప్రెస్ మీట్ నిర్వహించి అయితే చెప్పేశారు. ఇక చిత్తూరులో జరిగినటువంటి ఘటనకైతే మాత్రం ఇప్పుడు ఒక విధంగా కూడా ఒక రాజకీయ ప్రకటనలు కూడా లేపుకున్నటువంటి పరిస్థితిగా ఏర్పడింది. ఎందుకంటే ఆ ఒక ముగ్గురు వాళ్ళు కూడా సామూహిక అత్యాచారం చేసినటువంటి ముగ్గురు కూడా గతంలో అయితే వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళనేసి ఇప్పుడైతే టీడీపీ పార్టీలో ఉన్నారనేది కూడా ఒకరు మీద ఒకరు ఒక పోస్టులు కూడా విడుదల చేయడం అయితే కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళైతే మాత్రం అంటే టీడీపీ పార్టీ అయితే వైసీపీ పార్టీ అని, వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ అని కూడా పోటాపోటీగా వాళ్ళ ఒక పోస్టులు కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో దీని ద్వారానే ఇప్పుడు ఇది రాజకీయంగా కూడా కొద్దిగా మలుపు తిరిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక మైనర్ బాలికి సంబంధించినటువంటి యొక్క ఘటన జిల్లా మొత్తం అంతా కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ పబ్లిక్ పార్క్ లో ఉన్నటువంటి ఆ లవర్స్ ను కూడా వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ అబ్బాయి ముందే ఆ మైనర్ బాలికను కూడా ఒకరి తర్వాత ఒకరు రేప్ చేసినట్టుగా కూడా విచారణలో అయితే తెలిసింది. దీనికి వాళ్ళే తప్పు చేసినట్టుగా కూడా ఒప్పుకున్న తర్వాత పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన తర్వాత ఎస్పీ ఆఫీసు నుంచి కోర్టు వద్ద వరకు కూడా వాళ్ళని నడిపించుకుపోవడం ఇప్పుడు ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. అంటే తప్పు చేసినటువంటి వాళ్ళనైతే మాత్రం పోలీసులు ఎప్పుడు కూడా విడిచిపెట్టేది లేదు. అది కూడా మైనర్ బాలిక విషయంతో కూడా వాళ్ళపైన సీరియస్ అయినటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళపైన పోక్సో చట్టం కింద కూడా చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ కేసు కూడా వాళ్ళపైన నమోదైతే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ముగ్గురు యువకులను కూడా ఆ ముగ్గురు సంబంధించినటువంటి వివరాలు మురకంబట్టులోనే ఉంటారు. ఆ మురకంబట్టులో ఉంటూ ఇటువంటి ఆకతాయి చేష్టలు చేస్తా ఉంటారనేసి కూడా తెలిపారు. ఇటువంటి వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి వాళ్ళపైన వారిని కూడా కోర్టుకి తీసుకెళ్లేదానికి వెహికల్ కూడా ఉపయోగించకుండా అక్కడి నుంచే నడిపించి తీసుకుపోవడం అనేది కూడా పోలీసులు ఒక ప్రత్యామ్నాయంగా కూడా తీసుకున్నటువంటి చర్యగా తెలుస్తుంది. ఈ రోజు వాళ్ళని కోర్టులో కూడా హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత వాళ్ళపైన రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అలాగే ఎస్సీ ఎస్టీ
పోక్సో చట్టం కింద వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ఒక ఘటన ఆలస్యంగా రావడంతో పాటుగా అంతకు ముందు నుంచే ఈ ఒక ఘటనకు సంబంధించినటువంటి వివరాలు అయితే దొరకకుండా వాళ్ళు జాగ్రత్త పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అంటే అక్కడ పబ్లిక్ పార్క్ లో ఎటువంటి సీసీ కెమెరాలు లేకపోవడంతో వారిని పట్టుకోవడానికి పోలీస్ శాఖ అయితే మాత్రం 4 బృందాలుగా ఏర్పాటు చేసి వాళ్ళైతే పట్టుకోవడానికైతే టీములు రెడీ చేసి వాళ్ళని పట్టుకునింది. ఇక చిత్తూరు పట్టణం సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇటువంటి ఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ అయితే మాత్రం దీనిపైన తీవ్రత అయితే కూడా చేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. ఇక నగరవనం పార్కు లో జరిగినటువంటి ఒక ప్రేమ జంటపై ఉన్నటువంటి ఘటనకు సంబంధించి కూడా అక్కడే ఇంకా చాలా మంది అంటే నగరవరం పార్కు లో ఉన్నటువంటి కొంతమంది కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఒక ఘటన బయట రాగానే మైనర్ బాలికనే కాదు అక్కడికి వచ్చినటువంటి కపుల్స్ కావచ్చు లేదా ప్రేమికులు కావచ్చు లేదా ఒంటరిగా వచ్చేటువంటి మహిళలు ఇటువంటి వాళ్ళంతా కూడా ఆ ఒక ఆకతాయిలు వాళ్ళ మీద దాడి చేయడం గాని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులు తీసుకోవడం గానీ లాంటివి చేస్తూ వాళ్ళని భయపెడుతున్నారనేసి కూడా వాళ్ళు కంప్లైంట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ బాలికకి ఇచ్చినటువంటి వాంగ్మూలంతోనే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేపించి అంటే మైనర్ బాలికను ఐడెంటిఫై చేపించిన తర్వాతనే ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశామనేసి అయితే మాత్రం జిల్లా ఎస్పీ కూడా చెప్పుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్ కి సంబంధించి అయితే మాత్రం అంటే 25వ తేదీ జరిగినటువంటి ఘటనని వాళ్ళు కొద్దిగా సీరియస్ గా తీసుకున్న తర్వాత 3 బృందాలుగా ఏర్పడి ఆ ఒక ముగ్గురిని కూడా పట్టుకోవడంలో చాకచక్యంగా కూడా వాళ్ళైతే తీసుకున్నారు. ఇక దీంట్లో ఉన్నటువంటి A1 గా అయితే మహేష్ అనేసి ఒక అబ్బాయి ఉన్నారు. ఆ మహేష్ అనేసి అబ్బాయికి గతంలో కూడా అంటే 2019లో కూడా ఒక మహేష్ మీద ఒక మైనర్ అమ్మాయిని ఈవ్టీజింగ్ చేసినటువంటి కేసులో నిందితుడుగా ఉన్నాడనేసి కూడా చెప్పారు. తర్వాత A2 గా అయితే మాత్రం కిషోర్ అతను కూడా 2022లో కూడా ఇక్కడే లోకల్ గా ఉన్నటువంటి వైన్ షాప్ లో కూడా పనిచేస్తూ అక్కడ బ్లాక్ లో కూడా మందు అంటే విక్రయిస్తా ఉన్నారనేసి తన పైన కేసులు కూడా ఉన్నాయనేసి అయితే చెప్తారు. ఇక వీళ్ళంతా కూడా కాలక్షేపం కోసం పార్క్ వెళ్ళడం అక్కడ వచ్చేటువంటి వాళ్ళని ఈవ్టీజింగ్ చేయడం లాంటివి అయితే మాత్రం చేస్తూ ఉంటారు. దీన్ని ఇలాగ ఆకతాయిగా తిరగడంతోనే వీళ్ళంతా కూడా ఒక చదువుకోకుండా వచ్చేటువంటి అంటే పార్క్ వచ్చేటువంటి మహిళలే కావచ్చు మైనర్ బాలికలే వీళ్ళు టార్గెట్ గా చేసుకొని వాళ్ళని మాత్రమే ఈవ్టీజింగ్ చేస్తూ ఒకవేళ ఒంటరిగా ఉన్న వాళ్ళని అయితే మాత్రం ఇలాగా రేప్ చేయడం లాంటిది అయితే మాత్రం చేస్తుంటారనేసి జిల్లా ఎస్పీ కూడా చెప్పారు. ఇక వీళ్ళకి గతంలో కూడా పాత కేసులు కూడా ఉన్నందు వలన వాళ్ళపైన 2 కేసులు అయితే పెట్టడం జరిగింది. ఒకటి పోక్సో చట్టం కింద అయితే మాత్రం పెట్టారు, మరొకటి SC/ST కేసు కింద కూడా 2 కేసులు అయితే పెట్టి వాళ్ళైతే మాత్రం అరెస్ట్ చేశారు. వారి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు గానీ అలాగే వారి దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కూడా స్వాధీనం కూడా చేసుకున్నామనేసి చెప్పారు. ఒక ఘటనలు అంటే వాళ్ళకి చెప్పినటువంటి ఫోన్ లో కూడా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ స్క్రీన్ లో వీడియోస్ అయితే మాత్రం వాళ్ళు చూస్తూ ఆ నగర ఉద్యానవనానికి సంబంధించి వచ్చేటువంటి మైనర్ బాలికలు కావచ్చు అలాగే మహిళలు కావచ్చు వాళ్ళంతా ఈ వీడియోలు చూసిన తర్వాతనే వాళ్ళపైన లైంగికంగా కూడా దాడి చేస్తున్నాం అనేసి అయితే విచారణలో కూడా తేలిందనేసి పోలీసులు అయితే చెప్పుకురావడం జరిగింది. ఇటువంటి ఘటనలు మళ్ళా కూడా పునరావృతం కాకుండా ఉండేందుకు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కూడా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక ప్రదేశం ఏదైతే ఉన్నాయో అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు కూడా బలోపేతం చేసి CC కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామనేసి పోలీసులు అయితే చెప్పాలని చెప్పారు. ఇక బహిరంగ ప్రదేశాల్లో అలాగే పార్కులకు వచ్చేటువంటి ప్రేమికులు కావచ్చు అలాగే మహిళలు కూడా కావచ్చు వీళ్ళంతా కూడా ఎటువంటి దానికంతా కూడా పాల్పడకుండా ఉండేందుకు CC కెమెరాలు అమర్చిన తర్వాత ఆ వచ్చేటువంటి మైనర్ బాలికలే కావచ్చు ప్రేమికులు కూడా కావచ్చు వీళ్ళంతా కూడా కేసులో రొమాన్స్ కూడా చేసుకోకూడదు అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటి వరకు బాలిక తల్లిదండ్రులు తమ పిల్లల మీద ఉన్నటువంటి కదలికలు కూడా వాళ్ళు గుర్తించాలి. అలాగే ఇప్పుడు వరకు ఒక మైనర్ బాలిక ధైర్యం చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి సహకరించి అక్కడ ఉన్నటువంటి ఒక 3 నిందితులను కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉందనేసి. కాకపోతే ఇటువంటి విషయాలు కూడా ఎక్కువగా కూడా బయటపడడం అవి లేట్ గా కూడా బయట రావడం అయితే జరుగుతుంది. ఇటువంటి వాటికంతా కూడా ఆస్కారం లేకుండా ఇప్పటి నుంచే తమ పిల్లలంతా కూడా జాగ్రత్తగా అయితే తీసుకోవాలనేసి అయితే మాత్రం చెప్పారు. ఇక ముద్దాయిలైతే మాత్రం మహేష్ గాని అలాగే ఒక కిషోర్ గాని జంతిన హేమంత్ గాని ఈ 3 యువకులైతే మాత్రం గతంలో వాళ్ళపైన పాత కేసులు ఉన్నప్పటికీ మళ్ళీ కూడా ఇప్పుడు అదే విధంగా అదే తంతుగా
నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రేమికులు అంటే మైనర్ బాలికల్ని అటువంటి వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఇటువంటి లైంగిక దాడులు అయితే చేయడం జరుగుతా ఉందని అయితే పేర్కొన్నారు. వాళ్ళపైన ఇప్పటికే సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు అయితే మాత్రం కోర్టుకి హాజరుపరిచి వాళ్ళని ఖచ్చితంగా కేసులు అయితే పెట్టి వాళ్ళపైన శిక్ష పడేలాగా అయితే మాత్రం చేస్తామనేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అంటే బాధితురాలు తల్లిదండ్రులకు కూడా థ్యాంక్ యూ నరేష్.